అయినా మీరు పెద్దయ్య గారికి జరిగిన ప్రమాదం గురించి ఎందుకు మాట్లాడారు అమ్మాయి గారు? మీరు రుక్మిణి అనే విషయం మర్చిపోయారా? అసలే ఆ విజయాంబిక దీపక్లు మనం ఎప్పుడు దొరుకుతామని గుంట నక్కల్లా కాచు కూర్చున్నారు. అలాంటి వాళ్ళకి మనమే ఛాన్స్ ఇస్తే ఎలా అమ్మాయి గారు? నాన్న ఏం జరుగుతుందో అని కంగారు పడుతుంటే ఫ్లోలో అలా వచ్చేసింది రాజు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఏమైంది రాజు? అత్తయ్య వాళ్ళు నన్ను ఇరికించాలని చూసినా నాన్న నమ్మలేదు కదా. ఈ రోజు నమ్మలేదు రూపా, కానీ రేపు నమ్మాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉండబోతుందో చెప్పాడు కదా సూర్య. నాతో అబద్ధమాడిందంటే నన్ను మోసం చేసినట్టు లెక్క. నన్ను మోసం చేసింది అంటే తన దృష్టిలో నేను చచ్చిపోయినట్టు లెక్క. సూర్యకి తన బిడ్డ మీదున్న నమ్మకం వల్లే విజయాంబిక మాటల్ని నమ్మలేదు. కానీ ఏదో ఒకరోజు తన బిడ్డ మీద పెంచుకున్న నమ్మకం అబద్ధమని తెలిస్తే సూర్య క్షమించగలడా? క్షమించలేడు. ఆ విజయాంబిక నా మీద నింద వేసి మీ నాన్నని నమ్మించింది. నేను సూర్యని మోసం చేయకపోయినా మోసం చేశానని సూర్య నమ్మాడు కాబట్టి నాకెంత శిక్ష వేశాడో నీకు తెలుసు కదా రూపా. 25 ఏళ్లుగా నేను శిక్షని అనుభవిస్తూనే ఉన్నాను. ఇదే విధంగా నీ విషయంలోనూ జరుగుతుందేమోనని భయపడుతున్నాను రూపా. అమ్మా నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు రూపా? ఒక్కసారి సూర్యని మోసం చేశామని తెలిస్తే చాలు. మళ్ళీ సూర్య ఎదురుగా నిలబడ్డానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, లేదంటే ఈ జన్మ సరిపోకపోవచ్చు. అలా ఉంటుంది సూర్య కోపం. నన్ను సూర్యని కలపడానికి నువ్వైనా ఉన్నావు, కానీ నువ్వు సూర్యకి దూరం అయితే నిన్ను సూర్యని కలపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఇప్పుడేం చేయమంటావమ్మా? నేను సూర్య కలిసి ఉండాలన్నది నీకెంత ముఖ్యమో నువ్వు సూర్యతో కలిసి ఉండడం నాకు అంతే ముఖ్యం. నాకు నన్నుగా నమ్ముతున్నా నువ్వున్నావు. రాజు ఉన్నాడు, బంటి ఉన్నాడు. అన్నిటికీ మించి నేనే తప్పు చేయలేదన్న నిజం నన్ను తలెత్తుకుని బతికేలా చేస్తుంది.